హలో! ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి చిన్న చేపల కర్రీ లేదా చేతుపక్కల కూర అని కూడా దీన్ని అంటారు. ఈ ఏరియా వచ్చేసి ఇంటూరు, లాకులు అనమాట. పొన్నూరుకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మేము ఫిషెస్ తెచ్చుకున్నాము. చూడండి వీడియోలో వాళ్ళు ఏ విధంగా చేపలు అనేవి అక్కడిది వలనమాట. అక్కడ పెడతారు, మామూలు అంటారు దాన్ని. దానిలో వచ్చి చేపలు పడతాయి. సో వాటిని చిన్న చేపలు పడతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో ఈ రకంగా ఉంటాయి చేపలు అయితే. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం వర్షం పడి చేపలు అయితే కొన్నే దొరికాయి. సో అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ చేపల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇదైతే సీజను, ఈ చేపలు పడే సీజన్ అనమాట ఇది. ఈ సీజన్లో ఖచ్చితంగా ఒక్కసారి అన్నా కానీ ఈ చేపలు తినడానికి మీరు కూడా మీకు దగ్గరలో ఇలాంటి లాకులు కానీ కాలువలు కానీ ఉంటే తినడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇది క్లీన్ చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాము. వీడియోలో ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? ఈ చిన్న చేపలు ఏంటి అంటే చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తాయి. పెద్ద చేపల కన్నా కూడా ఇవి టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటాయి. ఎక్కువగా దొరికే చేపలన్నీ కూడా చెరువుల్లో వచ్చేయే దొరుకుతూ ఉంటాయి. వాటికి మందులేసి పెంచుతారు. వాటికన్నా కూడా ఇలా తింటే ఇవి ఆర్గానిక్ చేపలనే చెప్పొచ్చు. మా హెల్త్కి మంచిది. ఇప్పుడు కాలువల్లో కొత్త నీరు వదులుతారు కాబట్టి ఈ రకమైన చేపలు తినడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నీట్గా క్లీన్ చేసుకున్న ఫిషెస్లోకి ఆనియన్, 2 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలన్నమాట. దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇది పాత పద్ధతిలో చేస్తున్నాము, అందుకని ఒక్కసారి అన్నీ కలిపి పెట్టేసుకొని కర్రీ వండుకుంటాము. ఈ చేపల కూర ఇలా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి కర్రీ ఉంది కదా, దాన్ని దీని మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కసారి సట్టిని తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక మసాలా గ్రేవీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం అల్లం, కొంచెం చిన్నులపాయి, కొంచెం జీలకర్ర అండ్ మెంతులు వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇదే అనమాట దీని సీక్రెట్ మసాలా. ఇది వేసుకుంటే బాగుంటుంది కర్రీ. సో మసాలా రెడీ అయిపోయింది. కరివేపాకు కొంచెం వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది అథెంటిక్గా చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. సో మూత ఓపెన్ చేసేసి మనం కరివేపాకు వేసేసుకోవాలి. చూడండి కర్రీ కొంచెం కుక్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా దీనిలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సటిని ఇలా తిప్పేసుకోవాలన్నమాట. దీన్ని మూతతోటి కవర్ చేసుకొని ఒక 10 to 15 minutes ఉడకనివ్వాలి. చూడండి కర్రీ బాగా ఉడుకుతుంది కదా. నాకు తెలిసి అయితే ఇంకా ఎక్స్ట్రా ఏం మసాలాలు వేసే పని లేదు, ఇలానే బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీలోంచి ఆయిల్ పైకి తేలినట్లయితే మనకి కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా కూర ఉడికిపోయిందో. చూడటానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉండిద్ది ఈ కర్రీ. ఈ చిన్న చేపల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ముళ్ళు తీసుకునే పని ఉండదు. ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అనమాట. డైరెక్ట్గా కూడా తినేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వేడివేడి అన్నంలో చేప ముక్కలు వేసుకొని తింటే అద్దరిపోయింది అనమాట. ఒకవేళ మీ నియర్ బై ఇలాంటి ఫిషెస్ కానీ దొరుకుతుంటే మీరు మాత్రం వదలొద్దు, ఖచ్చితంగా తినడానికి ట్రై చేసేందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.